శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర బుల్లాసముద్రం గ్రామంలో తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీ చేశారు. శ్రీరామిరెడ్డి అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి శుభకార్యానికి విజయవాడకు వెళ్లారు. గత 3 రోజులుగా ఇంటికి తాళం వేసి ఉండడంతో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. చోరీలో 3 తులాల బంగారం, ₹1,00,000 నగదు, ఒక ద్విచక్ర వాహనాన్ని దోచుకెళ్లినట్టు బాధితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నంద్యాల జిల్లాలోని మున్సిపల్ హైస్కూల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య సంక్షేమ శాఖ మంత్రి ఎంఎన్డీఓ ఫరూక్ హాజరయ్యారు. పర్యావరణాన్ని పరీక్షించి వాతావరణ సమతుల్యతకు ప్రజలందరూ భాగస్వాములై మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఫరూక్ అన్నారు. గతంలో నంద్యాల ప్రాంతమంతా చెట్లతో నిండిపోయి ఉండేదన్నారు. మళ్లీ మొక్కలు పెంచి మహావృక్షాలుగా పెరిగేంత వరకు సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. ఖమ్మం జిల్లా వైరా మండలం నారపునేనిపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ ముజామిల్ ఖాన్ పరిశీలించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్న నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో నేర్పించాలని కలెక్టర్ కోరారు. గత సంవత్సరం ఇదే పాఠశాలలో ఒకే ఒక విద్యార్థిని చదువుతుండగా ఆ పాఠశాలను నిలుపుదల చేయకుండా విద్యను కొనసాగించడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం పాఠశాల ప్రారంభ సమయానికి 20 మంది విద్యార్థుల వరకు పాఠశాలలో చేర్పించాలన్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని అభినందించారు. జనసేనలో వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి. అందుకు చూస్తుండగా నడి రోడ్డుపై కత్తులతో దాడి చేసుకున్న ఘటన తిరుపతి జిల్లా గూడూరులో చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ ఆదేశాల మేరకు సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతుండగా కొందరు యువకులు దాడికి పాల్పడ్డారని బాధితుడు సాయి కిరణ్ వాపోయారు. వైసీపీ నుండి జనసేనలో చేరిన కొందరు తనపై 2 చోట్ల కత్తితో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం చంపేస్తామంటూ బెదిరించారని ఆరోపించాడు. ఖమ్మం జిల్లా వైరా మండలం పూసలపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సులో కలెక్టర్ ముజామిల్ ఖాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల భూములపై ఏ సమస్యలు ఉన్నా భూభారతి రెవెన్యూ సదస్సు ద్వారా సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. సినిమా యాక్టర్ మిస్ సౌత్ ఇండియా సుప్రియ ఫీలే తన యూట్యూబ్ ఛానల్ ని వనస్థలిపురంలోని రెడ్ టు సర్వ్ యుద్ధ సమయంలో ఆవిష్కరించారు. ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా లోగోను ఆవిష్కరించామని సుప్రియ పీలే తెలిపారు. పెద్ది శంకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్యన తన ఛానల్ లోగోను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. అలాగే రెడీ టు సర్వే ఫౌండేషన్ తరపున ఎంతో మందికి సేవ చేస్తున్న పెద్ది శంకర్ను అభినందించారు. ప్రతి ఒక్కరూ తమ ప్రేమాభిమానాలను చూపించి తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే 3 రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా ప్రవేశించాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించారు. ఈ తరుణంలో ఈరోజు రాత్రి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా చౌడవరంలో ప్రియుడు ఇంటి వద్ద ప్రియురాలు ధర్నా చేపట్టింది. తనతో సహజీవనం చేసి పెళ్లి చేసుకుని వదిలేశాడని ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. అయితే చౌడవరం గ్రామానికి చెందిన గోపీకృష్ణ, సత్తుపల్లికి చెందిన బత్తుల లక్ష్మి ఇద్దరు 8 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారని తెలిపింది. తనను ఆర్థికంగా, శారీరకంగా వాడుకొని వదిలేశాడని చెప్పింది. తనను భారీగా అంగీకరించకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడతానని లక్ష్మి నిరసన వ్యక్తం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి నిమ్మల పాల్గొని మొక్కలు నాటారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటడంతో పాటు ప్లాస్టిక్ నివారణ కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టారని తెలిపారు. రాష్ట్రం పచ్చగా సుభిక్షంగా ఉంటే జగన్ చూసి ఓచుకోలేక విమర్శించారు. గత 5 ఏళ్ల విధ్వంస పాలనలో మొక్కలు, చెట్లను నరకడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి నిమ్మల మండిపడ్డారు.
ఐపీఎల్ 2020పై ఆర్సీబీ గెలవడంతో యావత్ భారత్లో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా నానా హంగామా చేశారు. ఇందులో భాగంగానే విజయవాడ జిల్లా కేంద్రంలోని బందర్ రోడ్డులో కూడా కొందరు యువకులు హల్చల్ చేశారు. ఒక్కసారిగా రోడ్డుపై వచ్చిన యువత ద్విచక్ర వాహనాలపై తమ ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించి బందర్ రోడ్డులో ఉన్న భారీ గేట్ల మొక్కలను సైతం తొలగించారు. దీంతో ఈ ఘటనపై సీరియస్ అయిన కృష్ణలంక పోలీసులు యువకులపై కేసు నమోదు చేశారు. యువత అదుపు తప్పి వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కృష్ణలంక స్టేషన్ హౌస్ అధికారి నాగరాజు స్పష్టం చేశారు. ప్రజా జీవన విధానాలను ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దేశంలో టూ వీలర్, కార్లు, మొబైల్ ఫోన్ల అమ్మకాలు తగ్గినట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రభుత్వం కేవలం కొంతమంది పెట్టుబడిదారులకు మాత్రమే పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. కానీ తన పోస్టులో ప్రధాని మోదీ గురించి ఆయన ప్రస్తావన చేయలేదు. గణాంకాలు వాస్తవం చెప్తాయని హిందీ భాష పోస్టులో ఆయన రాశారు. గత ఏడాది ద్విచక్ర వాహనాల అమ్మకాలకు 17%, కార్ల అమ్మకాలు 8.6%, మొబైల్ మార్కెట్ 7% పడిపోయినట్లు రాహుల్ తెలిపారు. మరోవైపు ఖర్చులు, రుణాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. ఆర్థిక ఒత్తిడిలో సాధారణ పౌరుడు ఇబ్బంది పడుతున్నట్లు రాహుల్ తన పోస్టులో రాశారు. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన వంశికను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం వీరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. లక్నోలో జరిగిన నిశ్చితార్థ వేడుకలో స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో కాబోయే కొత్త జంట ఉంగరాలు మార్చుకుంది. ఇక వీరి వివాహం త్వరలో జరగనున్నట్టు తెలుస్తుంది. త్వరలో వీరి వివాహం కూడా జరగనుంది. వంశిక ప్రస్తుతం ఎల్ఐసిలో పనిచేస్తున్నట్టు తెలిసింది. వీరి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కొత్త ఛాంపియన్ అవతరించడంతో ఐపీఎల్ 18వ సీజన్ జూన్ 3న ముగిసింది. కానీ అద్భుత బ్యాటింగ్తో అలంకరించిన కొందరు కుర్రాళ్ళు ఆటను మరోసారి చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందులో వైభవ్ సూర్యవంశి పేరు ఖచ్చితంగా ఉంటుంది. 35 బంతుల్లోనే శతకంతో ఈలింగ్ చరిత్రను తిరగరాసిన ఈ కుర్రాడి విధ్వంసం మాత్రం ఇప్పటికీ అభిమానుల కళ్ల ముందు మొదలవుతుంది. 14 ఏళ్ల వయసులో రికార్డు సెంచరీతో అందరినీ ఆశ్చర్యపరిచిన వైభవ్ ఇకపై టీమిండియా జెర్సీతో చెలరేగనున్నాడు. అండర్-19 జట్టుకు ఎంపికైన ఈ చిచ్చర పిడుగు వచ్చే ఐపీఎల్ సీజన్లో తన ఆట డబుల్ డోస్తో ఉంటుందని తెలిపాడు. ఐపీఎల్ ఛాంపియన్గా అవతరించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బిగ్ షాక్. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత కప్పు గెలుపొందిన ఆ జట్టు సంబురాల వేడుక విషాదాంతం కావడంతో ప్రజాగ్రహం పెళ్లివిక్కింది. దాంతో పోలీసులు ఆర్సీబీ ప్రతినిధిపై కేసు నమోదు చేశారు. చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతికి పరోక్షంగా ఆర్సీబీ యాజమాన్యం కూడా కారణమని ఫిర్యాదులో పోలీసులు పేర్కొన్నారు. యావత్ భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన చిన్నస్వామి తొక్కిసలాటపై కర్ణాటక ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. 11 మంది మరణానికి కారణమైన ఈ ఘటనపై విచారణ బాధ్యతలను జిల్లా మెజిస్ట్రేటు జి జగదేశ్కు అప్పగించింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో మరో కీలక ముందడుగు పడింది. భారత వైమానిక దళానికి వెన్నెముకగా నిలుస్తున్న రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి విడి భాగాల ఉత్పత్తి ఇకపై భారత్లో తయారు చేయనున్నారు. ఇందుకు హైదరాబాద్ కేంద్రంగా నిలవడం విశేషం. ఈ మేరకు ఫ్రాన్స్కు చెందిన రఫేల్ మాతృ సంస్థ డసో ఎలివేసెస్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇకపై రఫేల్ యుద్ధ విమానాలకు చెందిన ప్రధాన భాగాలు హైదరాబాద్లోని టీఎస్ఎల్లో తయారవుతాయి. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ విడిభాగాల ఉత్పత్తిని ప్రారంభించాలని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లక్ష్యంగా పెట్టుకుంది.